చాలా సంవత్సరాల క్రితం భారతదేశం సంపన్నమైన దేశంగా ఉండేది. మన దేశంలో ఎన్నో రాజ్యాలు, వ్యాపార కేంద్రాలు, వ్యవసాయం, కళలు, సంస్కృతులు ఉండేవి. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వ్యాపారులు భారతదేశానికి వచ్చేవారు. అలా వ్యాపారం చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది. మొదట వారు వ్యాపారం మాత్రమే చేశారు. కానీ క్రమంగా భారతదేశంలోని రాజ్యాల మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకుని తమ అధికారాన్ని పెంచుకున్నారు. చివరకు భారతదేశంలోని చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులపై అధిక పన్నులు విధించారు. భారతీయుల కష్టానికి తగిన గౌరవం, స్వేచ్ఛ లేకుండా పోయింది. దేశ సంపదను బ్రిటన్కు తరలించారు. ఈ పరిస్థితిని చూసి భారతీయుల్లో స్వాతంత్ర్య భావన పెరిగింది. 1857లో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు చేశారు. దీనిని భారతదేశపు మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా పిలుస్తారు. ఈ పోరాటం పూర్తిగా విజయవంతం కాకపోయినా, భారతీయుల్లో స్వేచ్ఛ కోసం పోరాడాలనే భావన మరింత బలపడింది. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. అనేక మంది నాయకులు ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాటం ప్రారంభించారు. మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన హింసకు బదులుగా అహింస, సత్యాగ్రహం అనే మార్గాలను ప్రజలకు చూపించారు. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ఉద్యమాలు జరిగాయి. 1930లో గాంధీజీ దండి యాత్ర చేపట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ప్రజలతో కలిసి సముద్రం వరకు నడిచారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది. మరోవైపు సుభాష్ చంద్రబోస్ కూడా స్వాతంత్ర్యం కోసం తనదైన మార్గంలో పోరాడారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ను నడిపిస్తూ భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని కృషి చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి యువ వీరులు కూడా దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలు యువతలో దేశభక్తిని పెంచాయి. సర్దార్ వల్లభభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి అనేక మంది నాయకులు, వీరులు తమ తమ ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. సరోజినీ నాయుడు, అరుణ ఆసఫ్ అలీ, కస్తూర్బా గాంధీ వంటి మహిళలు ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకు ధైర్యం ఇచ్చారు. వేలాది మంది జైళ్లకు వెళ్లారు. ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు. మరెంతోమంది తమ ప్రాణాలను దేశం కోసం త్యాగం చేశారు. చివరకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంపై తన పాలన కొనసాగించడం కష్టమని గ్రహించింది. భారతీయుల స్వాతంత్ర్య పోరాటం మరింత బలపడింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. చివరకు ఆ గొప్ప రోజు వచ్చింది. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశమంతా ఆనందంతో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంది. ఎన్నో సంవత్సరాల పోరాటం, త్యాగాలు, కన్నీళ్లు, ఆశలు కలిసి మనకు స్వాతంత్ర్యాన్ని అందించాయి.